సోదరి సోదరులారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన మహోన్నతమైనటువంటి నామములో మీ అందరికీ ముందుగా వందనములు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ప్రియులారా, ఒక విశ్వాసి కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, సంఘంలో పెద్ద కావచ్చు, పరిచారకుడు కావచ్చు, సువార్థికుడు కావచ్చు, ఎవరైనా సరే బాప్తిసం తీసుకొని ఏ సంఘంలో తన సభ్యత్వాన్ని కొనసాగిస్తే అతను రక్షింపబడతాడు అనేది మనము ప్రాముఖ్యంగా ఆలోచించాలి. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకొని ఏ సంఘములో తన సభ్యత్వాన్ని కొనసాగిస్తే యేసు రెండవ రాకడలో ఆ వ్యక్తి రక్షింపబడతాడు. జ్ఞానం కలిగిన మనము, సేవకులుగా పిలువబడుతున్న మనము, విశ్వాసముగా జీవితాన్ని కొనసాగిస్తున్న మనము ఖచ్చితంగా దీన్ని మనము ఆలోచించాలి. దేవుని పిల్లలారా, ఎందుకు నేను చెబుతున్నాను అని ఆలోచిస్తే, ఈ ప్రపంచంలో మనుషుల మధ్య మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంఘములు దాదాపు 68,000 ఉన్నాయి. మనుషుల ద్వారా కట్టబడిన సంఘాలు ఇంచుమించు 68,000 ఉన్నాయి. ఈ 68,000 సంఘాలలో ఏదైనా ఒక సంఘములో మన సభ్యత్వాన్ని కొనసాగిస్తే రక్షణ మనకు లేదా? రక్షణ ఉండదా? ఇందును గురించి లేఖనం ఏమంటుంది అనేది మనం ఆలోచించాలి. దయచేసి ఖమ్మం నుంచి వచ్చినటువంటి నన్ను మీరు చూడకుండా, నేను అందించే మాటల్ని విని పాటించకుండా నేను చెప్పే సంగతులు గ్రంథంలో నుంచి చెబుతున్నానా లేదా అన్న సంగతి మీరు ఆలోచించాలని కోరుతున్నాను. ప్రియులారా, ఈ లోకంలో మనుషుల ద్వారా కట్టబడినటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి. నాకు కోపపడ్డా పర్వాలేదు, కానీ వాస్తవాలు చెప్తాను. ఫైనల్లో మీకు అర్థమైపోయింది ఇది వాస్తవమా అవాస్తవమా అని. ఈరోజు బాప్టిస్ట్ సంఘం ఉంది, సిఎస్ఏ సంఘం ఉంది, పెంకుటోజు సంఘం ఉంది, రోజరీ సంఘం ఉంది, దేవదాసరి సంఘం ఉంది, స్టీవెన్ ప్రార్థన మందిరం ఉంది, రకరకాల సంఘాలు ఉన్నాయి. ఆ సంఘంలో మన సభ్యత్వం ఉంది, కొనసాగుతూ ఉంటున్నాం. నేనేమంటున్నానంటే, ఈ సంఘాలలో ఏదో ఒక సంఘంలో మన సభ్యత్వాన్ని కొనసాగితే రక్షింపబడతామా? యేసు రెండవ రాకడలో యేసును వెంబడించి ఇప్పుడు వెళ్ళి పరలోకంలో ఉండడానికి వీలైందా? అసలు ఇందుల గురించి లేఖనం ఏమంటుంది అనేది మనం ఆలోచిద్దాం. ప్రియులారా, ఒకవేళ 68,000 సంఘాలు ఉండటమే కరెక్ట్ అయితే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, 4వ అధ్యాయము 4వ వచనంలో శరీరం ఒక్కటే, ఆత్మ కూడా ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుకు పిలవబడి మీరు. ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘములకు పత్రిక రాస్తూ శరీరం ఒక్కటే అన్నాడు. శరీరము ఒక్కటే అన్నాడా? శరీరము 68,000 అన్నాడా? శరీరము ఒక్కటే అన్నాడు. శరీరము ఒక్కటే అంటే అర్థమేంటి? ఎందును గురించి లేఖనం ఏమి చెబుతుంది? శరీరములకు బైబిల్ చెప్పిన నిర్వచనం ఏంటిది అని మనం ఆలోచిస్తే, ఇదే ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 22, 23 చదువుతున్నా. మరియు
సమస్తము ఆయన ప్రార్థనల క్రింద ఉంచి సమస్తము ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము. శరీరమన్నా సంఘమన్నా ఒక్కటే అని కన్ఫర్మ్ చేస్తున్నాడు. దేవుని పిల్లలారా, సత్యాన్వేషకులారా, జ్ఞానంతో దేవుని సేవ చేస్తున్న వారులారా, లేఖనము శరీరాన్ని గురించి ఏం చెప్పింది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. శరీరం ఒక్కటే అన్నాడు. ఆ ఒక్క శరీరమే ఏంటిదని మనం పరిశీలన చేస్తే ఆ ఒక్క శరీరమే ఒక్క సంఘము అని అంటున్నాడు. సంఘము ఒక్కటేనట. ఒక్క సంఘము యొక్క ప్రస్తావన గురించే గ్రంథములో తండ్రి దేవుడు తన సేవకుల ద్వారా ప్రస్తావించాడు. ఆ సంఘాన్ని గురించి రిటర్న్గా రాయడం జరిగింది. సంఘం ఒకటే అన్నప్పుడు ఈ భూమండలం మీద ప్రజల మధ్యలో ఉన్నటువంటి సంఘాలు ఎవరివి, అది ఏమై ఉన్నవి, ఆ సంఘముల యొక్క ప్రస్తావన గురించి గ్రంథంలో ఎక్కడైనా తెలియజేయబడ్డదా అనేది కూడా మనం ఆలోచించాలి. ఆ ఒక్క సంఘముగా పిలువబడుతున్న ఆ శరీరము ఒక్క సంఘం అయితే జాగ్రత్తగా వినండి. ఆ ఒక్క సంఘము బాప్టిస్ట్ సంఘమా, ఆ ఒక్క సంఘము సిఎస్ఐ సంఘమా, ఆ ఒక్క సంఘము పెంతెకోస్తు సంఘమా, ఆ ఒక్క సంఘము 1988 నవంబర్ 18కి ఉన్న 3674 సంఘాల, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ గా 68,000 సంఘాల అనేది మనం ఆలోచించాలి. బైబిల్ని పట్టుకోవడం కాదు, పట్టుకున్న దాంట్లో నీకు ఉన్న పట్టెంత అనేది దేవుడు నిన్ను అడగబోతున్నాడు. ధవల సింహాసనం ఎదుట తీర్పులు నిలబడి దేవుడు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పుకోవాలి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11-12 ప్రకారంగా గ్రంథములు విప్పబడ్డ తర్వాత గ్రంథములో రాయబడ్డ దాని ప్రకారంగానే సేవకులుగా ఉన్న మనల్ని అడుగుతున్నాడు. ఏ సంగతి యొక్క ప్రస్తావన నేను చెప్పాను, ఏ సంఘాన్ని నువ్వు నమ్మి ఆ సంఘంలోని సభ్యత్వాన్ని కొనసాగించావని అడిగితే మనము సమాధానం చెప్పాలి. కాబట్టి ప్రేమల వారులారా, ఆ ఒక్క సంఘం ఏంటిది? ఒకటి, మనము బాధ్యతలు తీసుకొని ఏ సంఘములో మన సభ్యత్వాన్ని కొనసాగితే అది కరెక్ట్ అనేది మనం ఈ సమయంలో ఆలోచిద్దాం. ప్రియులారా, ఇప్పుడు 68,000 సంఘాల గురించి మాట్లాడాము. ఈ 68,000 సంఘాల యొక్క ప్రస్తావన గ్రంథములో ఉన్నాయా? ఉంటే టిక్ పెడదాం. లేకపోతే ఒకే ఒక సంఘం యొక్క ప్రస్తావన గ్రంథంలో ఉందా? ఉంటే టిక్ పెడదాం. ఒకవేళ ఒకే ఒక సంఘం ఉంటే ఈ సంఘమును కట్టింది ఎవరు? ఆ సంఘమునకు శిరస్సు ఎవరు? ఆ సంఘమును కట్టడానికి అతను వెచ్చించిన వెల ఏంటిది? ముందు విషయాలను కూడా ఈ సమయంలో మనం ఆలోచిద్దాము. ఓకేనండి, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు యూదయ, సమరయ, గలిలయ ప్రాంతమందంతటా సంచారం చేసుకుంటూ సువార్తను ప్రకటించుకుంటూ ఒక ప్రాంతానికి వచ్చాడు. ఫిలిప్పుదైనటువంటి కైసర ప్రాంతానికి వస్తాడు. ఫిలిప్పుదైన కైసర ప్రాంతానికి వచ్చినప్పుడు తన శిష్యులతో ఏం చెబుతున్నాడో, శిష్యులు ఏం అడుగుతున్నాడో ఒక్కసారి మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి నేను చదువుతున్న, జాగ్రత్తగా చూడండి. యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నాడని తన శిష్యులని అడగగా, వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహానయ్యో, కొందరు ఏమియా అనియో, కొందరు ఇర్మియా అనియో, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నాడని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరు
అని వారిని అడిగను. అందుకు సీమోను పేతురు ఏం చెప్తాడో తెలుసా? నీవు మామూలు వ్యక్తి కాదు, నీవు సజీవుడు వరకు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఓపెన్గా ప్రియులారా చెప్పాడు. యేసు ఎవరని చెప్పాడండి? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు తప్ప లోకంలో ఉన్న మనుషులు అనుకున్నట్టుగా నువ్వు ఆ వ్యక్తివి, నువ్వు ఈ వ్యక్తివి కాదు. అసలు నువ్వు ఎవరు, నీ బ్యాక్గ్రౌండ్ ఏందో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నేనంతా కూడా నాకు తెలుసు. నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని ఓపెన్ స్టేట్మెంట్ పేతురు గారు ఇస్తూ ఉంటున్నాడు పిల్లలు. అప్పుడు యేసు ఇని ఏం చెప్తాడో చూద్దాం. ఓకే 17. అందుకు యేసు, సియోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలేదే కానీ నరులు నీకు బయలుపరచలేదు. నువ్వు ఓనిగా చెప్పాడని చెప్పేసి అనుకోకాకు. నేను సజీవుడైన దేవుని కుమారుడన్న సంగతి నీ ఓన్ టెక్నాలజీతో నువ్వు చెప్పలేదు పేతురు. ఎలా చెప్పావు తెలుసా? నా తండ్రి నీకు తోడుగా ఉంటే, నా తండ్రి నిన్ను ప్రేరేపిస్తే నువ్వు ప్రేరణ చెంది వాస్తవాన్ని నా ముందు కక్కావు, అర్థం చేసుకున్నావు. నువ్వు ఒక్కడే నా గురించి చెప్పావు. నా తండ్రి నీ ఒక్కడికే బయలుపరిచాడు, ఎవరికి బయలుపరచలేదు. ఎందుకు? అందరూ భవిష్యత్తు కలిగినటువంటి నా తండ్రి లాస్ట్ లో వాళ్ళు ఫెయిల్ అయిపోవడం సంగతి తెలుసు. నువ్వు ఫైనల్లో పాస్ అయిపోతామని నీ భవిష్యత్తు ఎరిగి ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని నీకు అందించడం బట్టి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడదు. కాబట్టి ఈ సమయంలో నేను ఏం చేయబోతున్నా తెలుసా? అప్రిషియేట్ చేయబోతున్నా. ఏంటది? 18. మరియు నీకు పేతురు ఈ బండ మీద, ఏ బండ అండి? పరుపు బండ కాదు, క్రీస్తు అనే బండ. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏమన్నాడండి? ఈ బండ మీద, క్రీస్తు అనే బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడా? కట్టుదును అన్నాడా? దేవుని పిల్లలారా, సత్యవాక్యమును సరిగా విడబట్టాలి. సరిగా విడబట్టలేదనుకోండి తేడా జరిగింది. ఇప్పుడు అన్నం వండుతున్నారు, కూర వండుతున్నారు. ఆకుకూరలు చక్కగా పరిశీలించుకుంటూ తెంపుతూ జాగ్రత్తగా వండుతూ ఉంటున్నారు. జాగ్రత్తగా పరిశీలించకుండా వండిన అనుకోండి, మనం తిన్నాం అనుకోండి, ఏమైంది? తర్వాత మోషన్స్ అయితే, చికాకు అయితే, రకరకాల ప్రాబ్లమ్స్ అయితే. కాబట్టి జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వారు వండుతున్నారు. అలాగే ప్రియులరా, సత్యవాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు పరిశీలనతో చదవాలి. ఎట్టండి? బైబిల్ని ముందు పెట్టుకొని ఓపెన్ చేసి, తండ్రి ఈ రోజు నాకు మంచి వాక్యం చూపించండి తండ్రి అని ప్రార్థన చేసుకొని కనపడ్డది మనం చదువుకొని, దేవుడు నాకు ఈ లేఖనం చూపించండి అని మనం మూవ్ అవుతున్నాం. అజ్ఞానులు చేసే పని అది కరెక్ట్ కాదు. 66 పుస్తకాలలో రాయబడ్డ ప్రతి మాట మనకి సంబంధించింది. పర్టికులర్ గా దేవుడు ఏ లేఖనం కూడా తీసుకొచ్చి నీ ముందు పెట్టాడు. దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ యేసు అంటున్నాడు, నా సంఘమును. సంఘము అన్నాడా? సంఘములు అన్నాడా? సంఘము సింగిల్, ఏకవచనము. దయచేసి ఈ బిట్టులో ఉన్న భావాన్ని గ్రహించాలి. యేసు తన సంఘము యొక్క ప్రస్తావన, తన సంఘాన్ని తానే కట్టుకుంటాడన్న సంగతిని బయలుపరుస్తున్నాడు. ఏం చెప్పిండండి యేసు? యేసు నా సంఘమును నేనే కడతానని చెప్పేసి అన్నాడు. సంఘములు అనలే.
దేవుని పిల్లగా ఇప్పుడు 68,000 సంఘాలు ఉన్నాయి. అర్థం చేసుకోండి. 68,000 సంఘాలలో వారు కూడా ఏమంటారు తెలుసా? మా సంఘం కూడా క్రీస్తు పెట్టిన సంఘమే. బాప్టిస్ట్ ఆయనంతే, సిఎస్ ఆయనంతే, పెందుకొస్త ఆయనంతే, లోకరన్న ఆయనంతే, దేవదాసయ్య గారు ఆయనంతే, వీళ్ళందరూ కూడా మా సంఘాలు కూడా క్రీస్తే కట్టాడు అంటారు. ఓకే, వీళ్ళ సంఘాలన్నీ కూడా క్రీస్తు కట్టడమే కరెక్ట్ అయితే అప్పుడు ఏమనాలి? సంఘములు కట్టుదును అనాలి. అన్నడా? ఏమన్నాడు? ఒక్క సంఘం గురించే మాట్లాడాడు. నా సంఘము అన్నాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి, జాగ్రత్తగా పరిశీలించాలి. గతం గత ఎప్పటి నుంచైనా సత్యాన్వేషకులుగా మీరు ఉండాలన్నది దేవుని అనాది కాల సంకల్పం. కాబట్టి ప్రియులారా, యేసు నా సంఘమును కట్టుదును అన్నాడు. ఎప్పుడు అన్నాడు ఈ మాట? ఏ టైంలో అన్నాడు? ఈ మాట చెప్పింది ఏ టైము? క్రీస్తు పూర్వమా, క్రీస్తు శకమా? మాట్లాడటలే. దేవుని పిల్లలారా, మీకంటే ఎక్కువ జ్ఞాని కాదు నేను. మీ ముందు నిలబడి చెప్తున్నానంటే నాకేదో జ్ఞానం తెలుసు అనుకోకండి. మీలో జ్ఞానులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, సత్యాన్వేషకులు ఉన్నారు, అద్భుతమైన పాండిత్యాన్ని సంపాదించిన వారు ఉన్నారు. ఏది కమాలీలు పాదాల దగ్గర కూర్చొని పౌరులు నేర్చుకున్నట్టుగా అలాంటి వారు మీరు ఉన్నారు. దయచేసి మీరు చెప్పండి, ఎప్పుడు అన్నాడు ఏసీ మాట? క్రైస్తవ్యంలోకి వచ్చి సేవలోకి వచ్చి మన 20 ఏళ్ళు అవుతుందా? 10 ఏళ్ళు అవుతుందిగా. మరి మన దీని పట్టు ఉండాలి. బైబుల్ పట్టుకోవడం కాదు, పట్టుకున్న దాంట్లో పట్టు ఉండాలి. గట్టిగా పట్టుకోవడం, కింద పెట్టుకోవడం, బ్యాగులో పెట్టుకోవడం కాదు. పెట్టుకో, ఎక్కడైనా పెట్టుకో, పట్టుకో. పట్టుకున్న దాంట్లో నీకు ఎంత పట్టుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రేపు అడిగేది అదే ప్రియులారా. కాబట్టి సత్యవాక్యాలు మనం ఏం చేయాలి తెలుసా? సరిగా గడబట్టాలి. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సత్యవాక్యములను సరిగా గడబట్టాలి. సేవకులుగా పిలువబడుతున్న మనం, విశ్వాసులుగా పిలువబడుతున్న మనం, అర్థమవుతుందా? సరిగా వినబడకపోతే అపార్థాలకు గురైపోయింది. మనం ఎక్కడిపోతున్నామో, ఏ గ్రాములో వెళ్తున్నామో, ఎక్కడ మునిగి ఎక్కడ జారుతున్నామో అర్థం కాదు. మనకు బోధించే వాళ్ళు అంతే ఉన్నారు, మన పరిస్థితి అంతే ఉంది. ఎక్కడ వేసిన దొంగలి అక్కడే ఉంది. ఉంటే ఉన్నది తీయగానే దులుపుదండి ఎలాగుందంటే దానికి రంధ్రాలు పడిపోతున్నాయి. జ్ఞానంలో అప్డేట్ కావాలి, సత్యంలో అప్డేట్ కావాలి, సంఘంలో అప్డేట్ కావాలి. నా సంఘమును కట్టుదనని క్రీస్తు శకము 33లో చెప్పాడు. కట్టింది అప్పటికి కట్టలే, కడతాను అన్నాడు. జాగ్రత్తగా వినండి, కడతాను అన్నాడు. ఏంటిది? తన సంఘమును తాను కడతాను అన్నాడు. 33 సంవత్సరాలు జీవించిండు, శిలువ మీదకి వెళ్ళిపోయాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడై కూర్చున్నాడు. ఓకేనా? అంతే కదా? ఇప్పటికీ ఆ మాట అని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నా సంఘమును కడతానని ఇంచుమించు 2000 సంవత్సరాలు అవుతుంది. ఏం బ్రదర్, అర్థమవుతుందా? మీకు ఎక్కువగా చెప్తుంటే దయచేసి కొద్దిగా రిసీవ్ చేసుకోండి. ఒక తల్లి, ఒక తండ్రి చిన్న పిల్లలకి అన్నం ఎలా జరిపిస్తారు, అరటి తొక్క తీసి ఎలా జరిపిస్తారు, అలాగే మీకు చెప్తున్నా. జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా గ్రహించండి. ఇప్పటికీ యేసు చెప్పి తన సంఘాన్ని గురించి ప్రస్తావించి ఇంచుమించు 2000 సంవత్సరాలు అవుతుంది కదా. ఫిజికల్ గా యేసు లేడు,
పరలోకంలో ఆత్మగా ఉన్నాడు. మరి చెప్పిన ప్రకారంగా, ప్రవచించిన ప్రవచనం ప్రకారంగా సంఘాన్ని కట్టిండా కట్టలేదా? ప్రశ్న. చెప్పాడు 2000 సంవత్సరాలు అయింది కడతానని. ఇప్పుడు యేసు లేడు. ఉట్టిగా చెప్పాడా? పేతురుని అప్రిషియేట్ చేయడం కొరకు చెప్పాడా? ఏమో ఒకవేళ స్లిప్ అయిపోతాడేమో, ఈ మాట పెట్టి ఆఫ్ చేద్దాము, సేవ చేద్దామని చెప్పడం కొరకు చెప్పాడా? ఆలోచించాలి. మరి చెప్పాడు, తన సంఘాన్ని కట్టిండా కట్టలేదా? కట్టిండు. వెరీ గుడ్. కడితే ఎక్కడ కట్టాడు? 1, ఏ ఊర్లో కట్టాడు? 2, ఏ సంవత్సరంలో కట్టాడు? 3, ఆ సంఘములకు శిరస్సుగా ఎవరిని పెట్టాడు? 4, ఈ సంఘాన్ని ఎట్లా స్టార్ట్ చేశాడు? ఏ సిమెంట్ ఉపయోగించాడు? ఏ బ్రిక్స్ ఉపయోగించాడు? ఏ రాజు ఉపయోగించి తన సంఘాన్ని కట్టాడు అనేది కూడా ప్రియులారా మనము ఆలోచించాలి. ఇంకా సంఘాన్ని కడతానన్నాడు. సంఘం అంటే అర్థమైంది. సంఘాన్ని కడతానన్నాడు. సంఘం అంటే అర్థమైంది. సంఘం అంటే ఆయన మధ్యలో ఒక బిల్డింగ్ గా అర్థమవుతుందా? సంఘాన్ని కడతానన్నాడు అంటే దాని అర్థం హైదరాబాద్ లో ఆయన పేరు కదలటప్పుడు సతీష్ గారి యొక్క 45 నంబర్లో కట్టిన ఆ చర్చి బిల్డింగ్ అని చెప్పాడా? అలాగే కడతానన్నాడా? పొడుగు ఎంత ఉన్నది, ఎడల్పు ఎంత ఉన్నది, అద్భుతమైన గోడలతోటి, సీలింగ్ తోటి, వాటితోటి, వీటితోటి నేను కడతానన్నది ఆయన ఉద్దేశమా? అసలు సంఘం అంటే ఏంటి? దేవుని పిల్లలారా అర్థం చేసుకోవాలి. సంఘమునకు బైబిల్ చెప్పిన నిర్వచనం ఏంటిది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మా సంఘం గొప్పది, మా సంఘం అలాగుంటది, మా సంఘం ఇలాగుంటది, మా సంఘానికి రండి, మా సంఘంలో సభ్యత్వాన్ని కొనసాగించండి, ఖచ్చితంగా మీరు ఎత్తపడతారో మనం అంటున్నాం కదా. ఇంతకీ సంఘం అంటే అర్థమేంటిది? సంఘం అంటే సమూహం. ఒక సహోదరుడు చెప్పాడు, సంఘం అంటే ఏంటిది? సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే సంస్థ కాదు, సంఘం అంటే ఒక కట్ట కాదు, సంఘం అంటే మరి ఏదో కాదు. మరి సంఘం అంటే ఏంటి అనేది మనం ఆలోచించాలి. సంఘం గురించి మనం ఆలోచించాలంటే మనం మూలంలోకి వెళ్ళిపోవాలి. మూలం అంటే దైవికులోకి వెళ్ళిపోవాలి. సంఘం అనే తెలుగులో గ్రీకులో ఈ పదం ఎలా రాయబడిందంటే ఎక్లేసియా అంటారు. ఏమంటారండి? ఎక్లేసియా. క్లేసియా కాదు, ఎక్లేసియా. 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 ఇంగ్లీష్ లో దీన్ని చర్చి అంటారు. ఏమన్నారండి? చర్చి అంటారు. తెలుగులో సంఘం అంటారు. మీరు చెప్పినట్టుగా సమూహం అంటారు. అర్థమవుతుందా? తెలుగులో సంఘము, సమూహము, ఇంగ్లీష్ లో చర్చి, గ్రీకులో ఎక్లేసియా. ఎక్లేసియా అంటే బయటకి పిలువబడుట. ఎక్ అంటే బయటికి, క్లేసియా అంటే పిలువబడటం. అదే ఇంగ్లీష్ లో చర్చ్ అంటే అవుట్ పీపుల్, బయటికి పిలువబడ్డ వారిని సంఘం అంటారని ఇంగ్లీష్ లో ఉంటది. తెలుగులో దీన్ని సంఘము, సమూహము, పిలువబడ్డవారు అంటారు. జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు మదిలో ఉన్న భావం ఇది. సంఘం అంటే పిలువబడటం. యేసు ఏం చెప్పాడంటే, నేను నా సంఘమును కడతాను అన్నాడంటే నా ప్రజలను నేను పిలుచుకుంటాను అని దాని అర్థం అండి. అంతేగాని మంచి సిమెంట్ తోటి, మంచి బ్రిక్స్ తోటి, మంచి రాడ్ తోటి, మంచి వాటితోటి కడతానన్నది కాదు. నేను నా మనుషులని నేను పిలుచుకుంటాను అని చెప్పేసి పేరుస్తూ అన్నాడండి. ఇది విషయం.
దేవుని పిల్లలారా, ఒక్కసారి సంఘమునకు బైబిల్ చెప్పిన నిర్వచనం ఏంటో చూసుకున్నాం. పేతురు గారి దగ్గరికి మనం వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక అందరూ తీయాలండి. 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు అంటే క్రైస్తవులు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని. ఏమంటాడంటే పేతురు గారు సంఘమునకు పత్రిక రాస్తూ, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిండు. ఎవరు? పరమ తండ్రి చీకటిలో ఉన్న మిమ్మల్ని తన వెలుగులోనికి పిలిచాడు. దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి. పిలువబడ్డ వారి సంఘం అని తెలుసు కదా. పిలువబడ్డవారు సంఘం ఎక్కడ ఉంటే పిలువబడ్డవారు? చీకటిలో నుంచి ఉంటే పిలువబడ్డవారు. చీకటి అంటే అర్థం ఏంటిది? రాత్రి 6 గంటల తర్వాత భర్త చూసారా? ఆ చీకటి గురించి చెప్తున్నాడు ఇక్కడ. రాత్రి 6 నుంచి ఉదయం 6 గంటల వరకు చీకటి ఉన్నది. ఆ చీకటిలో ఉంటే మీరు పిలువబడ్డారు కదా అంటాడా? కాదు. చీకటి పాపమునకు సాదృశ్యంగా ఉంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చీకటి అనేది పాపమునకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి మీరు చీకటిలో నుండి అంటే పాపములో నుంచి పిలువబడ్డారు. ఎక్కడికి? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. రాత్రి 2 వెలుగులోని కాదు. ఉదయం 6 గంటలకి సూర్యుడు వస్తాడు, సూర్యగ్రహానికి కూడా వెలుగు వస్తుంది. ఆ చీకటిలో నుంచి ఈ వెలుగులోనికి రావడం కాదు. తన వెలుగులోనికి పిలువబడ్డ వారే సంఘము. అర్థమవుతుందండి? మనం అందరం కూడా ప్రియులారా ఒకప్పుడు భయంకరమైన బ్రతుకును అనుభవించాం. నశించిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అక్కడి నుండి మనల్ని దేవుడు తన కుమారుడు ద్వారా తన వెలుగులోనికి పిలుచుకొని ఈ అద్భుతమైనటువంటి భాగ్యాన్ని దయచేశారు. ఓకేనా? రైట్. సంఘం అంటే పిలువబడినటువంటి వారు, ఎక్లేసియా, చర్చ్ కాల్డ్ అవుట్ ఇంగ్లీష్ లో, తెలుగులో సంఘం. ఇది పరిస్థితి. కాబట్టి యేసు పేతురుతో నా సంఘమును కట్టుదును అన్నాడు. ఆయన బ్రతుకున్న టైంలో కట్టలే. మరి ఎప్పుడు కట్టాడు, ఎప్పుడు పిలుచుకున్నాడు అని ఆలోచిస్తే పెంతుకోస్తు అనే పండుగ దినమున. ఎప్పుడండి? పెంతుకోస్తు అనే సంఘము దినము కాదు. పెంతుకోస్తు అనేది సంఘం కాదు, కానీ పెంతుకోస్తు అనేది యూదుల పండుగ. మీరు ఏ సంఘం సిస్టర్ గారంటే మాది పెంతుకోస్తు సంఘము అంటది. బ్రదర్ మీది ఏ సంఘం అంటే పెంతుకోస్తు సంఘం. పెంతుకోస్తు అనేది సంఘం అని 66 పుస్తకాలలో సింగిల్ రెఫరెన్స్ ఏమైనా ఉన్నదా? పెంతుకోస్తు అనేది పండుగ తప్ప సంఘం కాదు. అర్థం చేసుకోండి. పెంతుకోస్తు పండుగ దినమున, యూదుల పండుగ దినమున యేసు తన సంఘమును కట్టాడు. పేతురు గారి ద్వారా, పేతురు గారిని మేస్త్రిగా వాడుకొని, ఒక ఇంటి ఓనరు ఇల్లు కట్టాలంటే మేస్త్రికి పనప్పు చెప్తాడు. మేస్త్రి ద్వారా ఇల్లు కట్టుకుంటాడు. అలాగే యేసు ఒక మంచి మేస్త్రి పేతురుని సెలెక్ట్ చేసుకుని పేతురు గారి ద్వారా తన ఇల్లుగా పిలువబడుతున్న సంఘాన్ని కట్టుకున్నారు. కట్టుకోలేదా? పేతురు గారు ప్రసంగం చేయడాన్ని బట్టి ఎంతమంది బాధ్యతలు తీసుకున్నారు చూద్దాం. ఇందుని గురించి లేఖనం ఏమంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఓకే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, అతని వాక్యము పేతురు గారి యొక్క వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. చాలా
చేర్చబడి అంటే ఒక దాంట్లోకి చేర్చబడి అంటే ఇంచుమించు 3000 మంది పిలువబడటానికి ముందే 12 మంది ఉన్నారు. యేసు ద్వారా పిలువబడ్డవారు. ఎవరు వారు? శిష్యులుగా పిలువబడుతున్న అపోస్తలులు. సంఘం అంటే పిలువబడ్డవారు అన్నగా యేసు ద్వారానే పిలువబడాలి. యేసే తెలుసుకున్నాడు. పేతురు తట్టేటప్పుడు మొత్తం పక్కకు పెట్టేసి వాళ్ళు పక్కకు పెట్టేసి నన్ను వెంబడించాలి కదా. వాళ్ళు వచ్చినా రాలేదా పేతురు? అప్పుడు అందరినీ పిలుచుకున్నారు. ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయింది అన్అఫీషియల్ గా. ఇక్కడ అఫీషియల్ గా 3000 మంది బాప్తిసం తీసుకొని వీరు అందులోకి యాడ్ అయిపోయారు. అఫీషియల్ గా సంఘము కన్ఫర్మ్ అయిపోయింది. ఇలా ఇంచుమించు 3000 మంది అంధకార సంబంధమైన చీకటి రాజ్యం నుంచి పిలువబడ్డారు. సంఘము ఎస్టాబ్లిష్మెంట్ అయింది. పేతురు గారి యొక్క ప్రసంగాన్ని బట్టి యేసుక్రీస్తు వారు దాన్ని కట్టాడు. క్రీస్తు సంఘము స్టార్ట్ అయిందా? స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అయింది. కట్టబడ్డదా? కట్టబడదా? క్రీస్తు ద్వారా కట్టబడ్డది ఒకే ఒక సంఘమా? 68,000 సంఘాలా? ఆ ఒక్క సంఘం కట్టబడి ఇప్పటికి ఎంతకాలం అవుతుంది? ఇంచుమించు 2500 సంవత్సరాల వరకు అవుతుంది. అది ఏ సంఘము? బాప్టిస్ట్ సంఘం కాదు, సిఎస్ఐ సంఘం కాదు, పెంతెకోస్తు సంఘం కాదు, లూథరన్ సంఘం కాదు. అది ఏ సంఘము కాదు. అసలు ఏ సంఘానికి క్రీస్తుకి సంబంధమే లేదు. అది ఇది మనుషులు కట్టుకున్నారు. మనుషులు కట్టుకోక మత్తయి సువార్త 15:9 అంటాడు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని పాస్టర్లు మీరు బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మనుషుల ద్వారా ప్రజల మధ్యలో సంఘాలు ఏర్పాటు చేయబడ్డవి. మ్యాన్ మేడ్ చర్చెస్ అంటారు వీటిని. దేవుని పిల్లలారా, మనుషులు 4 మేకలు ఉండగానే సంఘాన్ని కట్టుకొని ఈ సంఘం కూడా క్రీస్తు సంఘమే అంటున్నారు. మాది కూడా క్రీస్తు సంఘమే. ఏం మాట్లాడతారండి మీరు? మాది తల్లి సంఘము. నిన్న మొన్నటి కాదు, ఇప్పటికి 60 ఏళ్ళ ఇండస్ట్రీ, 2000 సంవత్సరాల ఇండస్ట్రీ. ఏమండి ఆచార్య చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. దేవుని పిల్లలారా, ఒకవేళ మీరు చెప్పేది మనం చెప్పేదే కరెక్ట్ అయితే అప్పుడు యేసు ఎన్ని సంఘాలు కట్టాలి? 68,000 సంఘాలు కడతానని చెప్పేసి అనాలి. అన్నాడా? అనలే. నా సంఘముని కడతానని చెప్పేసి అన్నాడు. ఆ సంఘాన్ని కట్టాడు. కాబట్టి పౌలు గారు అంటున్నాడు శరీరం ఒక్కటే అన్నాడా లేదా? ఒక్కటే అన్నాడా? అనేకమైనటువంటి అన్నాడా? శరీరం ఒక్కటే. ఆ శరీరము ఆయన యొక్క సంఘం. తేలిపాయ. మరి ఈ మత శాఖల పరిస్థితి ఏంటిది? మనుషుల ద్వారా కట్టబడినటువంటి ఈ సంఘాల పరిస్థితి ఏంటిది? సంఘాలలో బాప్తిజం తీసుకొని వారి యొక్క సభ్యత్వాన్ని కొనసాగించే వారి పరిస్థితి ఏంటిది? ఇప్పుడు మీరు చెప్పండి. దేవుడు అందరికీ కర్త, సమాధానానికి కర్త. బైబిల్ ఒక్కటే అయినప్పుడు, యేసు ఒక్కడే అయినప్పుడు, పరిశుద్ధాత్ముడు ఒక్కడైనప్పుడు, తండ్రి దేవుడు ఒక్కడైనప్పుడు, అన్ని ఒకటైనప్పుడు మన సంఘాలు ఎందుకు ఇన్ని ఉన్నాయి? ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఈ సంఘాలకి యేసుకి ఏమైనా సంబంధం ఉందా? జాన్సన్ బ్రదరు, మీరు 100 చెప్పండి, మీరు 1,00,000 చెప్పండి, మేము మా సంఘంలోనే ఉంటాము, మా సంఘమే ఎత్తబడుతుంది, మా సంఘం బాప్టిస్టు, మా సంఘం సిఎస్ఐ, మా సంఘం పెంతెకోస్తు, ఖచ్చితంగా మేము ఎత్తబడతామని చెప్పేసి ఒకవేళ మీరు అంటారేమో. దీనికి యేసును అడుగుదాం ఏం చెప్తాడు. మత్తయి సువార్తలోకి వెళ్దాం. తాను 2వ రాకడ గురించి మాట్లాడుతూ అప్పుడు ఏం జరిగిందంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనము 13వ వచనము
మత్తయి సువార్త 15వ అధ్యాయము 11వ వచనము. ఆయన చదవండి. ఆయన అంటే యేసు పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడతది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నోట్ దిస్ పాయింట్ అంటే యేసుక్రీస్తు వారు. నా తండ్రి ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. నా తండ్రి ఒక మొక్క నాటిండు. మొక్క ఈక్వల్ టు సంఘం. ఒక్క మొక్క అంటా 68,000 మొక్కలు అన్నాడా? నా తండ్రి నాటని ప్రతి మొక్క, ప్రతి మొక్క నా తండ్రి నాటని ఒకటి నాటిండు. నా తండ్రి నాటని ప్రతి మొక్క, మొక్క ఈక్వల్ టు సంఘం. నాటని ప్రతి మొక్క ఒక రోజు తెల్లగింపబడుతుంది అంటే దాని అర్థమైంది. పల్లెటూరులలో పనికి ఆహార పథకం ఉంటుందిగా. ఏం చేస్తారు మనవాళ్ళందరూ? గడ్డపార పట్టుకొని, పార పెట్టుకొని, గొచ్చ పట్టుకొని వెళ్తారు. గడ్డపార పొలిగేస్తారు భూమిలో ఆ పెద్ద తీయడానికి. కుర్చీని తీస్తారు, ఆ పెద్ద బయటకు వస్తుంది. రాగానే ఏం చేస్తారండి? దాన్ని బయట ఏం చేస్తారు? అర్థమైందా? అది పొలంలో ఉండడానికి వీలు లేదు. సేమ్ వే నా తండ్రి నాటని ప్రతి మొక్క, ప్రతి సంఘం, ప్రతి డినామినేషన్ పెళ్ళగింపబడుతుంది. పెళ్ళగింపబడుతుంది. పెళ్ళగింపబడిన దాంట్లో నీ సభ్యత్వం కొనసాగితే ఏంటి మరి నీ పరిస్థితి? ఆలోచించాలా వద్దా? దయచేసి అర్థం చేసి కులం చెడ్డ సుఖం కట్టాలి. మన భాషలో చెప్పాలంటే కులం చేయడం పాత్రలో తీసుకొని సంఘం కరెక్ట్ అనుకుని సభ్యత్వాన్ని కొనసాగిస్తున్నాం. సుఖం దక్కదు అంటాడు ఇక్కడ. కులం చెడ్డ సుఖం దక్కదు. తెల్లగింపబడటం అంటే పాతాల వాటానికి వెళ్ళిపోవడమే. పాతాల వాటానికి వెళ్ళిపోతే పాతాల లోకంలో ఉన్న ప్రేతలు మనవుడు వస్తున్నాడు రా, 30 years ఇండస్ట్రీ, 40 years ఇండస్ట్రీ, ఏసీలో అని చేయండిరా, మంచి కూర్చి ఫ్రూట్స్ పెట్టండిరా, 100 కూర్చోబెట్టి మంచిగా గాలి వచ్చేటట్టు సెట్ చేయండి అంటారు. అక్కడ అది నేను ఆలేదు. ఎంతకాలం ఇది? 1 సంవత్సరమా? 2 సంవత్సరాలు? ఎవర్ లాస్టింగ్ లైఫ్, యుగ యుగాలు. దేవుని పిల్లలారా, ఇలాగ నేను బోధించే ప్రతి సబ్జెక్టు నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది, 1000 ప్రసంగాలు ఉన్నాయి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ 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 థియరీస్ ఉంటాయి అందులో. దయచేసి గమనించండి. కాబట్టి యేసు 2వ రాకడలో భూమి మీద మనుషుల ద్వారా కట్టబడిన ప్రతి సంఘం కూడా నాశనం కాబోతుంది. అందులో మనం ఉన్నాం అనుకో, మనం కూడా స్టైల్ అయిపోతాము. యేసు 2వ రాకడలో మన జీవితం నాశనం కాకుండా పరలోకం మనం వెళ్ళాలంటే మరి ఏ సంఘంలో ఉంటే మనకి రక్షణ ఉంటుంది, యేసు మనల్ని పోషిస్తాడు, పరలోకం మనం ఈజీగా వెళ్ళిపోతాము. అక్కడ ఏ యుగాలు ఉంటామో చెప్పండి. యేసు కట్టిన సంఘముల్లో మన సభ్యత్వాన్ని కొనసాగితే యేసు రక్షకుడుగా సంరక్షకుడుగా ఉంటాడు. ఎందుకు? ఆయన కష్టపడి కట్టాడు, రక్తం ఇచ్చి కొన్నాడు, దీని కొరకు సమస్త త్యాగాలు చేశాడు. కాబట్టి దేవుని పిల్లారా, యేసు యొక్క ప్రొటెక్షన్ క్రీస్తు సంఘానికి మాత్రమే ఉంటది. క్రీస్తు సంఘంలో సభ్యత్వం కలిగిన వారికి ఉంటది. ప్రజలు చెప్పారు కదా, మీరు చెప్పినట్టుగా ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పండి అంటారు. అనొచ్చు మీరు. నేను చెప్తా, నా టైం అయిపోయింది, ఒక 8 minutes లో నేను క్లోజ్ చేస్తా. అన్నగారు నాకు టైం కొంచెం ఇస్తే ఒక 5 to 8 minutes లో నేను దీన్ని క్లోజ్ చేస్తా. ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, కంటిన్యూ అంటున్నాడు అన్న.
తండ్రికి స్తోత్రము. ఎఫెసు పత్రికలోకి వెళ్దాం. ఎఫెసులకు రాసిన పత్రిక దయచేసి అందరూ తీయాలండి. 5వ అధ్యాయము. ఇక్కడ శరీరమును గురించి మాట్లాడుతున్నారు పౌలు గారు. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 29 కానించి నేను చదువుతున్న, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడు లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. లోక సంబంధంగా చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈ చెప్పితేనే ఆత్మ సంబంధమైన శరీరం గురించి అర్థమైందని భౌతికంగా ఉన్న శరీరం గురించి మాట్లాడుతున్నారమ్మా. జాగ్రత్తగా వినండి. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడు లేరు, కానీ ప్రతి వాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక, అలాగే క్రీస్తు కూడా సంఘమును అన్నారా, సంఘములు అన్నారా? అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, సంఘమును పోషించి అన్నాడు తప్ప సంఘములు కాదు. ఆ మిగతా సంఘములకు క్రీస్తుకి సంబంధం లేదు. అదండి. ఎందుకు మిగతా సంఘాలను పోషించాలి, ఎందుకు సంరక్షించాలి? లోకంలో మా తాత మా తండ్రి అప్పుడప్పుడు చెప్పాడు, మనవడా ఎవరికి పుట్టిన బిడ్డరా ఎగరేసి ముద్దాటానికి అని చెప్పాడు మా తాత. అర్థమవుతుందా? యేసు మొదటి శతాబ్దంలో ఉపమానము లేకుండా ఏది చెప్పలే, ఈజీగా ఇంజెక్ట్ చేయబడాలని ప్లాన్ వాటిని సెట్ చేసుకున్నారు. కాబట్టి మనకు పుట్టిన బిడ్డ అయితే చక్కగా హార్ట్ఫుల్ గా మాట్లాడతాం. అదే మనము తెచ్చుకున్న సాగుకున్న అంత చూపిద్దామని అంత ఎఫెక్షన్ ఉండదు. అదే అంటాడు, యేసు తన సంఘమునే పోషించి సంరక్షిస్తాడట. మిగతా సంఘాలకి, బాప్టిస్ట్కి, సిఎస్సికి, రోగులకి, ఆ సంఘానికి యేసు సంబంధం లేదు. దేవుని పిల్లలారా, సంఘము క్రీస్తుదైద్దా, లోదరణ సంఘం అయిద్దా? సంఘం లోదరండి. ఏమండి? సంఘము లోదరదా? సంఘము దేవదాసయ్య గారి సంఘమా? బాప్టిస్ట్ సంఘమా? సంఘం బాప్టిస్ట్ అండి, మనుషులదా అండి? పెట్టుకోస్తు సంఘమా? ఎలిమేజర్ సంఘమా? హైదరాబాద్ పేరు సతీష్ కుమార్ సంఘమా? సతీష్ కుమార్ సంఘానికి మీరు వెళ్ళండి, ఎంతమంది జనాభా సంఘం అయిందా అండి? మానవుడు సంఘం కాదని పౌలు అంటాడు. అసలు పౌలు ఎవడు? ఆయన అంటాడు, పౌలు ఎవడు? అసలు అప్పుల్లో ఎవడు? బర్నబా ఎవడు? తీర్పు ఎవడు? అసలు ఎవడు? మా పేరు మీద మీరు యూనియన్లు కట్టడం ఏంటిరా ఆయన? మా పేరు మీద సంఘాలు కట్టడం ఏంటి? నేను ఎప్పుడైనా మీ కొరకు చెమట ఓడ్చానా? రక్తాన్ని చెందించానా? కనీసం నా చేతుల్లో తల్లాలు ఏమైనా శిరలు పెట్టించుకున్నానా? రక్తాన్ని చెందించలేదు కదా. సంఘం నాదంటున్నారు ఏంటిది? తప్పు అని చెప్పేది ప్రియులారా. మొదటి శతాబ్దంలోనే మరి పౌలు గారు కొన్ని సంఘాన్ని ఖండించినట్టుగా మనకి తేటతలమైపోతూ ఉంటాయి. కాబట్టి ఈ భూమి మీద క్రీస్తు కట్టిన క్రీస్తు సంఘములోనే బాప్తిజం తీసుకొని సభ్యత్వాన్ని కొనసాగితే యేసు సంరక్షకుడుగా ఉంటాడు, ఎట్ ద సేమ్ టైం పోషకుడుగా ఉంటాడు. అర్థం చేసుకోండి. యేసు రెండవ రాకడల్లో యేసు ఈ సంఘాన్ని తీసుకెళ్లి, ఈ క్రీస్తు సంఘాన్ని తీసుకెళ్లి తండ్రికి అప్పచెప్తాడు. అప్పుడు సమాప్తమైంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ క్రీస్తు సంఘము ఒక్కటే పరలోకము తీసుకెళ్ళడానికి ఏకైక మార్గము. అందుకొరకే క్రీస్తు సంఘాల ప్రస్తావన కాకుండా
ఏ సంఘపు యొక్క ప్రస్తావన కూడా పౌలు గారు గ్రంథంలో చెప్పలేదు. రోమపత్రిక 16వ అధ్యాయం 16 రాస్తూ బాప్టిస్టు సంఘములన్నయో, సిఎస్ఏ సంఘములన్నయో, లోకల సంఘములన్నయో మీకు వందనాలు చెప్తున్నాయి అన్నాడా? రోమ 16:16 క్రీస్తు సంఘాలే మీకు వందనాలు చెప్తున్నాయి అన్నాడా? ఒకసారి చదవండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనాలు అన్నాడా? ప్రైజ్ అన్నాడా? ఏమండి, ఇప్పుడు మీరు ఎక్కువలోకి వచ్చేటప్పుడు వందనాలు అనుకున్నారా? ప్రైజ్ అన్నారా? ప్రైజ్ ద లార్డ్ అన్నారు. అది కూడా ప్రైజ్ లార్డ్ అంటారు. అది తప్పే, అది పోయినట్టే. దేవుని పిల్లలారా, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనాలు చెప్పాలి తప్ప ప్రైజ్ లార్డ్లు, హల్లెలూయాలు ఇవి ఇవ్వండి. ఒక సహోదరుడు ఒక సహోదరుడికి వందనములు చెప్పాలి. బైబిల్లో అనేక మంది భక్తులు వందనములు చెప్పుకున్నారు తప్ప ప్రైజ్ లార్డ్ అని చెప్పుకోలేదండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీకు ఏ డౌట్ ఉన్నా నిరభ్యంతరముగా నన్ను అడగవచ్చు. ప్రసంగం అయిపోయిన తర్వాత ఏ క్వశ్చన్ ఉన్నా దేవుని కృపతో మీకు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి పిల్లల పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకడు వందనములు చెప్పండి. ఏమైనా అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్తారని చెప్పేసి అన్నాడు. ఓకేనండి. ఎందుకంటే ఆసియా ఖండములో ఉన్న, ఆసియా ప్రాంతంలో ఉన్న క్రీస్తు సంఘాలన్నీ కూడా దర్శించుకుంటూ పౌలు గారు రోమిలకు పత్రిక రాస్తున్నప్పుడు ఫైనల్ గా నేను రోమా పట్టణాన్ని రోమిలకు నేను పత్రిక రాయబోతున్నాను అన్నప్పుడు మేమందరం కూడా వారికి వందనాలు చెప్పినట్టుగా దయచేసి మీ పత్రిక రూపేణ తెలియలేదని చెప్పడాన్ని బట్టి క్రీస్తు సంఘములన్నీ కూడా మీకు వందనములు చెబుతానని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డది అంటాడు. అంతేగాని మిగతా సంఘాలన్నీ కూడా క్రీస్తు సంఘాలే అవన్నీ కూడా వందనాలు చెప్తానని ఆయన భావం కాదు. మొదటి శతాబ్దంలో క్రీస్తు సంఘం మాత్రమే ఉన్నది. పెంతెకోస్తు పండుగ దినాన క్రీస్తు సంఘము ఎస్టాబ్లిష్మెంట్ అయింది. 33,000 ఇంచుమించు 3,000 మందితో ఆ సంఘం స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయి ఉంటుంది దాదాపు 2,500 సంవత్సరాలు. భూమండలం అంతటా ఈ క్రీస్తు సంఘం విస్తరిస్తూనే ఉంటది. యేసు వచ్చేంతవరకు ఈ సామ్రాజ్యము ఇది గౌరవపడ్డప్పుడు యేసు రాగానే ఈ సంఘాన్ని తీసుకెళ్లి తండ్రి కప్పచెప్పేటప్పుడు సమాప్తం అయిపోయింది. అది బ్రదర్ గారు ఇప్పటివరకు అద్భుతంగా చెప్పారు, అంతా బాగానే ఉంది. కానీ మరి క్రీస్తు సంఘమే సత్య సంఘం అయినప్పుడు మనుషుల దగ్గర సంఘం ఎందుకు రీచ్ కాలేకపోయింది? ఎందుకు ఈ క్రీస్తు సంఘాన్ని అందరూ రిజెక్ట్ చేస్తారు? ఆ సంఘం వేస్ట్ అని అందరూ ఎందుకు అంటారు? మరి దీని గురించి చెప్పండి అని చెప్పేసి మీరు అనవచ్చు. మీకు అర్థమవుతుందా? క్రీస్తు సంఘమే బైబిల్లో ఉన్న సంఘము. ఆ క్రీస్తు సంఘాన్ని క్రీస్తే కట్టాడు. క్రీస్తు సంఘం కాబట్టి ఏ సంఘం లేదని మీరు అంటారు. ఓకే, ఈ ప్రజలు దీన్ని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? ఎందుకు ఇష్టపడలేదు? ఇందులో రావడానికి అభ్యంతరాలు ఎందుకు చెబుతున్నారు? దీని గల కారణం ఏంటిది అని మీరు అనవచ్చు. దేవుని పిల్లలారా, క్రీస్తు సంఘములో సౌండ్ డాక్టర్ ఉంటది, అంటే అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంటది. క్రీస్తు సంఘములో ఉన్న బోధకులు గాని, క్రీస్తు సంఘం ఉన్న సభ్యులు గాని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారు. బైబిల్ గ్రంథంలో రాయబడ్డట్టుగా ఫాలో అవుతారు. లేని ఉన్నట్టుగా, ఉంది లేనట్టుగా ఫాలో కాదు. మీకు అర్థం కావడం చెప్తున్నాను. క్రీస్తు సంఘములో వాయిద్య సంగీతాలు వాడరు. ఏమండి? క్రీస్తు సంఘములో వాయిద్యాలు వాడరు. వాడకపోవడానికి లేఖనాలు ఉన్నాయి. బయట సంఘాలలో వాయిద్యాలు వాడరు. కాబట్టి ఆ మనుషులు దానికి అట్రాక్ట్ అయిపోతారు, వచ్చేస్తారు. క్రీస్తు సంఘములో వాయిద్యాలకి, కంజర్లకి, వాటికి మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఛాన్స్ లేదు. అది క్రీస్తు సంఘంలో ఉన్న డాక్టరీన్. ఉన్నది ఉన్నదని చెప్పడానికి బట్టి ఎవరు కూడా ఆకర్షితులు కాదు. ఇకపోతే ప్రియులారా, స్త్రీలు వాక్యం చెప్పరు క్రీస్తు సంఘాలలో. స్త్రీలు ఎందుకు వాక్యం చెప్పరు? స్త్రీ వాక్యం చెప్పాలని లేఖనం ఉంటే చెప్తారు. స్త్రీకి ఛాన్స్ లేదు.
స్త్రీ మౌనంగా ఉండాలని చెప్పేసి గ్రంథంలో రికార్డ్ చేయబడ్డది. నూతన నిబంధన గ్రంథం ప్రకారంగా రికార్డ్ చేయబడ్డది. బైబిల్ ఎక్కడ సైలెంట్ అయితే అక్కడ మనం సైలెంట్ కాదు. కాబట్టి క్రీస్తు సంఘంలో స్త్రీల వాక్యాలు చెప్పరు, కాబట్టి చాలా మంది అట్రాక్ట్ కాదు. క్రీస్తు సంఘంలో సాక్ష్యాలు చెప్పరు. ఎందుకు చెప్పరు సాక్ష్యాలు? దేవుని పిల్లలారా, సాక్ష్యాలు చెప్పరు. ఎందుకంటే నా గురించి నేను చెప్పుకునేది సాక్ష్యం కాదు. నా గురించి సెకండరీ పర్సన్ చెప్పాలి. జాన్సన్ కరెక్టా కాదా, ఫేకా కాదా నేను చెప్పకూడదు, బయట వ్యక్తి చెప్పాలి. మన గురించి యేసు చెప్పాలి, మన గురించి తండ్రి చెప్పాలి మనం ఎంతవరకు కరెక్ట్ అని. కాబట్టి పులిపి దగ్గరకు వచ్చేసి నేనెంత నేనంత ఒకప్పుడు అది ఇది పాపుని దేవుడిని మార్చాడు అని నీ గురించి నువ్వు చెప్పొద్దు. ఎవరి గురించి వాడు చెప్పుకుంటే బోస్టింగ్ అంటారు దాన్ని. కోర్టులో ముద్దాయి భూమి నిలబడతారు కదా, జడ్జి ఏమంటుందండి, సాక్షిని పిలవండి, నువ్వుగా చెప్పేది నువ్వు ఎంతవరకు కరెక్ట్ సెకండ్ పర్సన్ చెప్పాలి, సాక్షి చెప్పాలి, అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఆయన. కాబట్టి మన గురించి మనం చెప్పుకోవడం కాదు, మన గురించి యేసు చెప్పాలి. యేసు గురించి యేసు చెప్పాలి. తండ్రి చెప్పాడు ఏమని, ఏనే మళ్ళీ ఎవరు కాదు, ఏనే నా ప్రియ కుమారుడు, ఏమేమితో నేను ఆనందిస్తున్నాను, మీరేం చేయాలి తెలుసా, నేను మాట వినాలి. యేసుని గురించి యేసు చెప్పుకోలే, యేసుని గురించి సెకండరీ పర్సన్ పరమ తండ్రి చెప్పారు. నీ గురించి నువ్వు చెప్పుకోవడం ఏంటి సంఘంలో? కాబట్టి క్రీస్తు సంఘంలో సాక్ష్యాలు ఉండవు, వాస్తవాలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటే పిల్లరా, క్రీస్తు సంఘంలో పండుగలు కూడా చేయరు, పండుగలకు ప్రాధాన్యత లేదు. ఎవరు ఇప్పుడు పండుగలు చేసుకొని తోలు దోసుకొని యాపలు దోసుకొని ఎంజాయ్ చేసే టైం అనేది శ్రమ పడాలి. క్రీస్తు కొరకు నశించిపోతున్న ఆత్మను రక్షించాలి. పండగ చేసుకున్నట్టు వాళ్ళు మీరు దినములను మాసములను ఉత్సాహకాలములను ఇంకా మీరు ఆచరిస్తున్నారని గలతీయులకు పౌరుల పత్రిక విషయ గ్రంథంలో దాని పండుగలని దాని అమాసాలను వాటి ఉత్సాహకాలను మానిపిస్తానని ఎప్పుడో చెప్పాడు. అది క్రీస్తు సంఘంలో ఉన్న డాక్ట్రిన్. ఇప్పుడు పండగ కాదు, క్రీస్తు సంఘంలో ఒక ఆదివారానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. గుడ్ ఫ్రైడే లేదు, బ్యాడ్ ఫ్రైడే లేదు, ఈస్టర్ లేదు, ఏది లేదండి. ఒక సండే ఆరాధనకి ప్రాధాన్యత ఇస్తారు. అంత సౌండ్ డాక్టర్లు అండి క్రీస్తు సంఘం. అందుకరికి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాక ఊర్లో ఉంటేనే రాక. అందుకనే క్రీస్తు సంఘము ఎవరి దగ్గరికి చేరదండి. వచ్చి వాస్తవాలు చెప్పినా కూడా ఎవరు వినడానికి ఆసక్తి చూపించడం ప్రియులారు. మంగిని సత్యనారాయణ చూసారా? మంగిని సత్యనారాయణ ఏ ఫుడ్ తినాలంటండి, ఆరోగ్యంగా ఉండాలంటే చికెన్ మటన్ తినాలంటడా, లేకపోతే ఆకుకూర తినాలంటడా? ఆకుకూర తినండి ఆరోగ్యంగా ఉండండి అని అంటాడు. ఎవరికైనా నచ్చిందా? మనకి ముక్క రాకపోతే ముక్క దిగదు. అట్లయిపోయిన ప్రియులారా, క్రీస్తు సంఘం యొక్క డాక్టరీన్, క్రీస్తు సంఘస్థులంటే బోధకులంటే ఎవరికి ఇష్టం ఉండదు. అయినా పర్వాలేదని పోరాటం చేస్తున్నాం. క్రీస్తు తరపున డాక్టర్ని ఇంజెక్ట్ చేస్తున్నాం. వీలైనంత వరకు పోరాటం చేస్తున్నాం. కొన్ని ఆత్మలైనా రక్షింపబడతాయి, కొద్ది మంది అయినా సత్యాన్వేషణలో ఉంటారేమనేది మా ప్రయాస. కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా, సత్య సంఘంగా పిలువబడుతున్న ఒక క్రీస్తు సంఘమే. దయచేసి పరిశీలించండి, ఆలోచించండి, సత్యాన్వేషణలో ఉండండి. సత్య సంఘములో మీ సభ్యత్వాన్ని కొనసాగించండి. యేసు రెండవ రాకల్లో యేసును వెంబడిస్తూ ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని స్వతంత్రించుకోవడానికి అడుగుల ముందుకు వేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. మీ అందరికీ వందనములు. మీకు ఇంకా ఏమైనా ధర్మ సందేహం ఉంటే యూ మస్ట్ వెల్కమ్ టు ఆస్క్ మీ. అర్థమవుతుందా? మీరు అడగచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెంబర్ ఉంటుంది, నాతో మాట్లాడండి. ఏదైనా సరే తెలిసిన సంగతి మీకు తెలియజేస్తాను. చక్కని అవకాశం నాకు కల్పించిన పరమ తండ్రికి, ప్రసాద్ అన్నయ్యకి, లోకల్లో ఉన్నటువంటి ప్రజలు గారికి నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనాలు.